బలగం మూవీ టీం ఉన్నారు. ఆ టీం అంతా కూడా తెలుగు వాళ్ళే. అండ్ తెలంగాణ స్లాంగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళు న్యూ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. మరి 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 ఇచ్చారు కదా దాంట్లో తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ఇక్కడ నుంచి కూడా అందరూ ప్రమోట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళని, ఇవ్వండి ఇవ్వండి. బట్ మీ జనరేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడు బలగం సినిమాలో ఉన్నాడు కూడా మా టైం నుంచి ఉన్నోళ్ళే. వాళ్ళకి అప్పటిదాకా అసలు ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అసలు కనపడకుండా ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఫ్రంట్ లైన్లో పెట్టారు. వాళ్ళు ఎవరు నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఉన్నోళ్ళే. కాకపోతే ఒకటైతే నిజం, ఇప్పుడు నేను అనుకుంటున్నది కాదు, నేను ఒకవేళ ఎక్కువ నా మీద నేను ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నేను అనుకుంటుంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి రావట్లేదు అన్నది నిజం. ఎందుకు రావట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఎవరికి తెలియదు. ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నాకు ఇవ్వటం వల్ల ఏదన్నా ఉపయోగం లేదేమో, లేకపోతే నేను ఇంకా ఏదన్నా అడిషనల్గా ఇంకేదన్నా చేయాలేమో, నా ప్రయత్నం లోపం ఉందేమోనని ఒక్కోసారి ఫీల్ అవుతాను నేను. బట్ అయినా నా ప్రయత్నం లోపం ఉంటే నేను 25 ఇయర్స్గా 238 సినిమాలు డెఫినెట్గా యాక్ట్ చేయను. నా క్యారెక్టర్ ఏదన్నా మైనస్ ఉన్నా, నా టైం సెన్సు, డెడికేషను, లేకపోతే యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, వీటిల్లో ఏమాత్రం ఏదన్నా అసలు ఇండస్ట్రీకి ఈడు అవసరం లేదనుకుంటే ఇండస్ట్రీ స్పేర్ చేయదు. నా కళ్ళ ముందు కొన్ని వందల మంది వెళ్ళిపోయారు, స్పేర్ చేయదు. బట్ స్పేర్ చేస్తుంది కదా, ఇప్పటికీ నేను యాక్ట్ చేస్తున్నాను కదా, హెల్తీగా ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను కదా. బట్ అది ఎక్కడో ఎవరో ఇస్తారు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలామంది చాలా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఫ్రంట్ లైన్లో సినిమాకి మెయిన్ పనికొచ్చే క్యారెక్టర్లు చాలా సినిమాలు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ అది ఒక్కసారి ఓవర్కమ్ అయ్యి, ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి చేసిన సినిమా బ్లాస్ట్ అయ్యి దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ చేస్తే అప్పుడు ఈ నేను చెప్పిన ఈ డైరెక్టర్స్కి ఎవరికి ఆ ప్రాబ్లం ఉండదు. అంటే యూజువల్గా కనపడదు. ఆ సినిమాలో గొప్ప క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ వల్ల సినిమా హిట్ అయింది కాబట్టి తెచ్చి పెట్టేయండి అంటారు. అది పడిందాకా స్ట్రగుల్ తప్పదు.